నా భర్తని చంపింది ఇందుమతి జీవన అని ఆనంది ముందు నిజాన్ని బయటపెట్టిన కర్పకం. నిజంగానే కర్పకం జీవన ఇందుమతి తాండవాన్ని చంపేశారని కర్పకం ఆనంది ముందు నిజాన్ని బయటపెట్టబోతుందా? అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక ఇందుమతి చాలా టెన్షన్ పడుతూ ఇక ఫోన్ చేస్తుంది జీవనాకి. ఒసే జీవన అని గట్టిగా వచ్చేసరికి, పెద్దమ్మ ఎందుకు అంత గట్టిగా అరుచుకుంటున్నావు? ఫోన్లో వినపడుతుంది కదా అని అంటూ ఉంటుంది జీవన. ఇక్కడ మనం ఇరుక్కుపోయేటట్టున్నామే, మన పని అయిపోయినట్టే అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇందుమతి, ఏంటి పెద్దమ్మ నువ్వు? ఆనందంగా ఎండి సీట్లో కూర్చున్నాను, ఈ టైంలో నువ్వు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావేంటి అని అడుగుతూ ఉంటుంది జీవన. వసే జీవన, ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది ఎండి సీటు కోసం కాదే, ఇక్కడ మనం బయటపడిపోయేటట్టున్నాం. మనం చేసిన కుట్రలు మోసాలు బయటపడిపోతాయి. నువ్వు నకిలీ జీవనం అని అందరికీ తెలిసిపోయే పరిస్థితి వచ్చేసింది అని చెప్తూ ఉంటుంది ఇందుమతి. ఆ మాట విని జీవన, ఇంతకేం జరిగిందో చెప్పు అని జీవన అడిగేసరికి, ఆ పద్మం ఉంది కదా, దాని కాళ్ళు చేతులు కదులుతున్నాయి. కొన్ని రోజుల్లో మామూలు మనిషి అయ్యి ఎప్పటిలాగే తిరుగుతుందని చెప్పి డాక్టర్లు చెప్పారు అని అనగానే జీవన షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి పెద్దమ్మ నువ్వు అనేది అని అంటూ ఉంటే, అవునే నేను చెప్పింది నిజం. ఇంకొన్ని రోజుల్లో ఆ పద్మమ్మ లేచి పరిగెట్టేస్తుందంట. ఇక దాంతో ఇప్పుడు మన ఇద్దరం కూడా ఇరుక్కుపోయినట్టే. నువ్వు అసలు జీవనవి కాదని ఆనందియే మీ కూతురని మీ మమ్మీకి మీ డాడీకి నిజం చెప్పేస్తుంది అని ఇందుమతి అంటూ ఉంటే, అది మామూలు మనిషి అయినప్పుడు కదా, అప్పుడు చూద్దాం. నువ్వేమీ కంగారు పడకు. ఇంతలో కంగారు పడి నన్ను టెన్షన్ పెట్టి మనం దొరికిపోయేలాగా చెయ్యొద్దు అని చెప్తూ ఉంటుంది జీవన. నువ్వేమీ భయపడకు పెద్దమ్మ, మనకి అడ్డొచ్చిన వాళ్ళని మనం ఎలా అడ్డు తప్పించుకుంటామో తెలుసు కదా అని అంటూ ఉంటే, అవును తెలుసు అని అనగానే అప్పుడే ఇక మాట విని చెప్తూ ఉంటుంది జీవన. కాబట్టి నువ్వేమీ టెన్షన్ పడకు, టెన్షన్ పడి ఆవేశం తెచ్చుకోకు, అక్కడ ఏమీ జరగదు. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. ప్రశాంతంగా నన్ను ఎండి సీట్లో కూర్చొనివ్వు అని అంటూ ఉంటుంది జీవన. సరేనే, నీ మాట మీద నమ్మకంతోనే ఇప్పుడు నేను వదిలేస్తున్నాను అని చెప్పి ఇందుమతి ఫోన్ పెట్టేస్తుంది. తరువాత ఇంకా శశికాంత్ అయితే ఆనంది ఆదిత్యల దగ్గరికి అయితే వెళ్తాడు. అప్పటికి ఆనంది ఆదిత్య ఇద్దరు కూడా వాళ్ళు జీపీఎస్ చిప్ని రెడీ చేసుకోవడానికి డెమో వీడియో అయితే తయారు చేసుకుంటూ ఉంటారు. అప్పుడే శశికాంత్ అక్కడికి వెళ్ళేసరికి, డాడీ మీరా లోపలికి రండి అని అంటూ ఉంటాడు ఆదిత్య. అప్పుడే ఇక శశికాంత్ మౌనంగా డల్గా ఉండడం చూసి, ఏమైంది డాడీ ఎందుకు అలా ఉన్నారు అని అడుగుతూ ఉంటాడు ఆదిత్య. అప్పుడే జీవన్ని ఎండి సీట్లో కూర్చోబెట్టింది మీ అమ్మ. మొత్తం బాధ్యతలన్నీ కూడా జీవన్కి అప్పచెప్పింది. ఏమైందో తెలీదు, చైతు కూడా జీవన్కే సపోర్ట్ చేస్తున్నాడు. జీవన కూర్చుంటే ఏమైంది, తనలో ఇప్పుడు మార్పు వచ్చేసింది అని అంటున్నాడు. నాకైతే జీవన మీద నమ్మకం లేదు, ఏం జరుగుతుందో అర్థం కావడం లేదురా అని శశికాంత్ అనంగా అప్పుడే ఇక అంటూ ఉంటాడు ఆదిత్య. ఏమీ భయపడకు నాన్న, అక్కడేమీ నువ్వు భయపడుతున్నట్టు జరగదు. నేను ఆల్రెడీ మేనేజర్తో అక్కడ ఏదైనా తప్పు జరిగితే నాకు చెప్పమని చెప్పాను. నువ్వేమీ కంగారు పడకు అని అంటూ ఉంటాడు ఆదిత్య. ఇక ఆదిత్య అలా అన్న తర్వాత, అవును నువ్వు ఆనంది ఇప్పుడు జాబు లేదు కదా, ఏం చేస్తున్నారు, ఇల్లు ఎలా గడుస్తుంది, నా దగ్గర డబ్బులు తీసుకోమంటేనేమో తీసుకోవు అని అంటూ ఉంటాడు శశికాంత్. నాన్న అదేమీ లేదు, ఇప్పుడు మేము ప్రస్తుతానికి బాగానే ఉన్నాము. నేను కొత్త బిజినెస్ని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను అని చెప్తూ ఉంటాడు. కొత్త బిజినెస్సా, ఏం బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారు అని అడుగుతూ ఉంటాడు శశికాంత్. అప్పుడే ఇక మేము ఒక జీపీఎస్ చిప్ని రెడీ చేయబోతున్నాం. ఈ మధ్య చిన్నపిల్లలు కిడ్నాపులు కనిపించకుండా పోవడం ఇలా జరుగుతున్నాయి కదా, అందుకనే అనుమానంగా ఉన్న ప్రతి పిల్లలకి కూడా ఇలా జరుగుతున్న ప్రతి పిల్లలకి ఈ చిప్పు ఎంతో ఉపయోగపడుతుంది అని చెప్తూ ఉంటాడు. అప్పుడు ఇక ఆదిత్య ఇక ఆ మాట విని శశికాంత్ అయితే, నీ ఐడియా చాలా బాగుందిరా, ఎంతోమందికి ఇది కలిసి వస్తుంది కూడా అని చెప్తూ ఉంటాడు శశికాంత్.
ఈ బిజినెస్ నీకు సక్సెస్ అవ్వాలి. సక్సెస్ అయ్యి మీ అమ్మతో ఏ ఛాలెంజ్ చేసి అయితే నువ్వు అడుగు పెట్టావో ఆ ఛాలెంజ్లో నెగ్గి ఆనంది నీకు సపోర్ట్గా ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నువ్వు మీ అమ్మ ముందు నిరూపించుకోవాలి. అదే నాకు కావాల్సింది. కానీ మన కంపెనీ గురించి నాకు దిగులు పట్టుకుంది అని అంటూ ఉంటాడు శశికాంత్. మీరేమీ దిగులు పడకండి నాన్న, నేను ఈ బిజినెస్ చేసినా సరే మన బిజినెస్ని ఎవ్వరూ కూడా దెబ్బ కొట్టకుండా నేను చూసుకుంటాను, నువ్వేమీ కంగారు పడకు అని అంటూ ఉంటాడు. తరువాత ఇంకా శశికాంత్ అయితే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇంకా శశికాంత్తో చెప్తూ ఉంటాడు సునందతో, ఆదిత్య ఆనంది ఇద్దరు కొత్త బిజినెస్ని స్టార్ట్ చేస్తున్నారంట సునంద అని అనగానే వాళ్ళింటికి వెళ్ళొస్తున్నారనమాట అని అడుగుతూ ఉంటుంది సునంద. అవును, నీ అంత తేలిగ్గా నేను నా కొడుకు మీద ఇష్టాన్ని చంపుకోలేను కదా, అందుకని వెళ్ళాను అని చెప్తూ ఉంటే, నా కొడుకు మీద ఇష్టాన్ని నేను ఎప్పుడూ కూడా చంపుకోలేదండి. వాడి నా మీద ఉన్న ఇష్టాన్ని పోగొట్టుకొని నన్ను వద్దనుకొని భార్యతో వెళ్ళిపోయాడు అని చెప్తూ ఉంటుంది. ఆ మాట విని అప్పుడే చూడు, ఏదో ఒక రోజు వాళ్ళు విజయాన్ని సాధిస్తారు. ఆనంది ఆదిత్య ఒక పై స్థాయికి వెళ్ళి అప్పుడు వాళ్ళే గుర్తింపు పొందుతారు అని చెప్తూ ఉంటాడు శశికాంత్. తర్వాత ఎండి సీట్లో కూర్చున్న మొదటి రోజు నుంచే ఇక తన చేతి వాటాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది జీవన. తను బాగా లో క్వాలిటీ సరుకులను అయితే కొంటుంది. లో క్వాలిటీ సరుకుల్ని తక్కువ ధరకి కొని ఎక్కువ అమౌంట్ అయితే రాయిస్తూ ఉంటుంది అకౌంట్స్లో. అప్పుడు ఇక మేనేజర్ అప్పుడే జీవన మొదలు పెట్టేసింది. ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో మేనేజరు ఇక ఆలోచిస్తూ ఆదిత్య గారికి ఈ విషయాన్ని తర్వాత చెప్దాము, ఇంకా ఏం చేస్తుందో చూడాలి, ఈ కంపెనీని ఏ వైపుకి తీసుకువెళ్తుందో ఈ జీవన అని మేనేజర్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. తర్వాత ఆనంది ఇక గుడికని చెప్పి వెళ్తుంది. వాళ్ళు మొదలు పెట్టబోతున్న కొత్త బిజినెస్ ఆ చిప్పు డిమో మొత్తం కూడా మీడియా ముందు పెట్టడానికి ముందుగా శివయ్యని దర్శించుకొని మొక్కుకొని వెళ్దామని గుడికైతే వస్తుంది. అలా గుడికి వచ్చిన తర్వాత శివయ్యని దర్శించుకుంటుంది. పూజారి తాత, మేము కొత్త బిజినెస్ని స్టార్ట్ చేస్తున్నాము, ఆ బిజినెస్లో ఆ శివయ్య దయ వల్ల మాకు అంతా మంచి జరగాలని పూజ చేయి తాత అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది, అంతా మంచి జరుగుతుందమ్మా, మంచి వాళ్ళకి ఎప్పుడు కూడా భగవంతుడు తోడుగా ఉంటాడు, నీకంతా మంచి జరుగుతుంది అని అంటూ ఉంటాడు. అప్పుడే పూజారి తాత పూజ పూర్తయ్యి బయటికి వస్తున్నప్పుడు కర్పకం ఎదురవుతుంది ఆనందికి. ఇక కర్పకం ఎదురయ్యేసరికి ఆనంది షాక్ అయిపోతూ కర్పకం అని అంటూ ఉంటే, అవును కర్పకాన్ని వచ్చాను, నా భర్తని ఎవరు చంపారో నీకు తెలుసా అని అడుగుతూ ఉంటే, నీ భర్తని ఎవరు చంపారో నాకు తెలీదు, కానీ నా భర్తే చంపాడని ఎన్నో ఆరోపణలు వచ్చాయి నా భర్త మీద అని అంటూ ఉంటుంది ఆనంది. అప్పుడు ఇక కర్పకం, నా భర్తని చంపింది ఎవరూ కాదు, ఇందుమతి జీవన ఇద్దరు కలిసి నా భర్తని చంపేశారు. వాళ్ళే నా భర్తకి ఆఖరి నిమిషంలో ఫోన్ చేశారు. వాళ్ళు చెప్పిన ప్లేస్కి నా భర్త వెళ్ళాడని పక్కనే ఉన్న అతను చెప్పాడు అని అనగానే ఆ మాట విని ఒక్కసారి ఆనంది షాక్ అయిపోతూ ఉంటుంది. నువ్వు ఎలాగైనా సరే నా భర్తని చంపిన వాళ్ళని నువ్వు జైల్లో పెట్టించాలి అని చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక ఆ రోజు అంజనం వేసి స్వామీజీ ఇద్దరు ఆడవాళ్ళు చంపేశారు అని చెప్పిన మాటలు అన్నీ కూడా గుర్తు చేసుకొని నిజంగా ఇందుమతి జీవనే ఇంత పని చేశారా అని షాక్ అయిపోతూ ఉంటుంది ఆనంది. చూసారుగా ఫ్రెండ్స్, మరి రాబోయే కథలో కర్పకం చెప్పిన మాటలు విని ఆనంది వాళ్ళిద్దరే చంపారని తెలుసుకోబోతుందా, ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి.